అండ్ ఇమాజినేషన్. ఊహలు తలంపులు అనండి. ఆదికాండం 6:5 చదువమ్మా. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూచి. ఎల్లప్పుడూ అనండి. సో గాడ్ ఈజ్ ఆల్వేస్, హీ ఈజ్ మెజరింగ్ అండ్ హీ ఈజ్ క్యాలిక్యులేటింగ్ యువర్ ఇమాజినేషన్ అండ్ థాట్ లెవెల్. చూడండి. And God saw that the wickedness of man was great in the earth, and that every imagination of the thoughts of his heart was only evil continually. Imagination, ఊహించుకుంటావు నువ్వు. ఇమాజినేషన్. అలాగే నువ్వు లోకం చూస్తున్నావు, వాళ్ళు చదువుకుంటున్నారు, ఇల్లు కట్టుకుంటున్నారు, వాళ్ళు బ్లెస్ అయ్యారు, ఓకే, వాళ్ళు లంచాలు తీసుకున్నాడు, ఇలా అయ్యాడు, అదే తలంపులో ఉంటావు, అలాగే ఎదుగుతున్నావు. యు సీ దట్ యు ఆర్ సీయింగ్ యువర్ నైబర్. నీ తల్లిదండ్రులని చూస్తున్నావు, నీ బంధువుని చూస్తున్నావు, మార్కెట్ని చూస్తున్నావు, కానీ దేవుని చిత్తాన్ని చూడట్లే. యు సీ దట్ నౌ. సో ఇక్కడ అంటున్నాడు ఎవ్రీ ఇమాజినేషన్ ఆఫ్ ద థాట్స్ ఆఫ్ హార్ట్, అంటే ప్రతి తలంపుని, ప్రతి ఊహని దేవుడు చూసుకుంటున్నాడంట. నా గురించి ఏమన్నా ఊహించుకుంటుందా, నాకేమన్నా నా గురించి ఏమన్నా ఆలోచిస్తుందా అని చూస్తున్నాడంట. కరెక్టే, నువ్వు ప్రేయర్ చూస్తేనే ఇవన్నీ చేస్తావు. బాబా నాకు అది కావాలి, ఇది కావాలి, చిన్నవాడిని స్వస్థపరచు, పెద్దోడిని అలా చేయి, చిన్నమ్మాయి పెళ్ళవ్వాలా, పెద్దోడుకు ఇది జరగాలి, ఇది జరగాలి, మా ఆయనకి ఇది, మా చెల్లికి ఇదిగో, నాకు అది, ఈ ఉద్యోగం ఈడు ఇబ్బంది పెడుతున్నాడు, ఇలాగ ఈ అప్పు ఉంది, ఈ వడ్డీ ఉంది, అది ఉంది, అది ఎలాగ, ఇవన్నీ తీసే నాయన ఆమె అన్నట్టు. ద ఇమాజినేషన్స్ అంటే నీ తలంపులు, నీ ఊహలు కూడా పరలోకానికి కనెక్ట్ అయి ఉన్నాయి. సో యువర్ ఈవిల్ ఇమాజినేషన్ విల్ రిలీజ్ ఈవిల్ ఏంజల్స్. సో నువ్వు ఎప్పుడైతే చెడు తలంపు ఉంటావో, ఒక చెడు దూత వచ్చి నీ చేత ఆ చెడు దాన్ని జయిస్తుంది. ఎప్పుడైతే నువ్వు మంచి చేద్దాం అనుకుంటావో, మంచి దూత వచ్చి నీ చేత దాన్ని అది చెయ్యిస్తుంది. దేవుడు అబ్రహామా నిన్ను ఆశీర్వదిస్తా, అబ్రహాం ఐ విల్ బ్లెస్ యూ, ఐ విల్ సెండ్ ఎ హోలీ ఏంజల్ టు యూ విచ్ విల్ ఫుల్ఫిల్ ద ప్రామిస్. Jacob, the same angel will bless you. Isaac, the same angel. You see that? So your imagination and thoughts will either activate holy angels or evil angels. ఎంతమందికి అర్థమైంది? నీ తలంపులు, ఊహలు కూడా ఏ విధమైనటువంటి దూతలను విడుదల చేస్తున్నాయి. ఎంతమందికి అర్థమవుతుంది? యు సీ దట్ నౌ. యు థింక్ యు ఆర్ అలోన్, ఎవ్వరూ లేరు, ఎవ్వరు ఒక్కనే ఉన్నా, నథింగ్ ఈస్ దేర్. ఎవ్రీథింగ్ ఈస్ బీయింగ్ మానిటర్డ్. ఒక్కసారి నువ్వు తలంచుకున్నావు అనుకో, దేవుడు నన్ను వాడుకుంటే బాగుండని, మధ్యలో అది పట్టుకుంటాడు దేవుడు. అది పట్టుకొని నిన్ను బాగు చేసి నిన్ను గొప్పగా వాడుకుంటాడు. నీ దినమంతా చెడు తలంపుల్లో ఒక్క తలంపైన దేవుని కొరకుంటే దాన్ని పట్టుకొని ఆయన నిన్ను బాగు చేసి శుద్ధీకరించి మిగిలిన తలంపులన్నింటినీ బాగు చేస్తాడు. ఇమాజినేషన్, థాట్స్. అందుకే అంటాడు ఆయన అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికంగా హీ ఈజ్ ఆల్సో సీయింగ్ హౌ టు గివ్ యూ బేస్డ్ ఆన్ యువర్ ఇమాజినేషన్. నోబడీ ఈజ్ ఇమాజినింగ్ ప్రాస్పరిటీ, నోబడీ ఈజ్ ఇమాజినింగ్ హ్యూమిలిటీ. నువ్వు తగ్గింపుగా ఆలోచించట్లేదు. ఈసారి మా ఆయన ఎన్ని అన్నా నేను నోరు మూసుకుంటా, ఈసారి మా ఆవిడెన్నన్నా నేను తగ్గించుకుంటా అని ఊహించుకున్నావు అనుకో, ఆ రాత్రి దేవుడు వస్తాడు, బిడ్డ ఆమె నా బిడ్డ, ఇంకొకసారి నోరెత్తావు అనుకో, ఇప్పుడు దాకా వార్నింగ్ ఇవ్వని దేవుడు ఇప్పుడు నీ తరపున ఎందుకు, ఆయన గుణములోకి వెళ్తున్నావు కాబట్టి. మీ వెనకాల మాట కూడా అంటున్నాడు. ముందు మనిషి ముందో మాట, వెనకాల మాట. పక్కన చెప్పు, వెనకాల మాట ఇంకా బాగా వింటాడని చెప్పండి. మీన్ గాడ్ కెన్ హియర్ దోస్ వర్డ్స్. ముందు ప్రవర్తన, అవునండి అవునండి మనం ఇలా చేద్దాం, వెనకాల దేవుడు అంటాడు, అమ్మా దీని ఈడు ప్రవర్తన చూడు, ఈడు ఏంది, యు ఆర్ కనెక్టెడ్. పక్కన చెప్పు, ఎన్ని కనెక్షన్లో నాకు, ఎన్ని వైర్లో అన్న. దిస్ ఈస్ ద కనెక్షన్స్ దట్ గాడ్ ఈస్ నౌ టెల్లింగ్. దిస్ విల్ హెల్ప్ యూ అండ్ బ్లెస్ మే. దిస్ విల్ హెల్ప్ యూ. అయినా గుర్తుపెట్టుకోండి, మన దేవుడు కనుక అందుకే అంటాడు, నేను సాత్వికుడిని, మంచివాడు. నువ్వు ఇలాగన్నప్పుడల్లా కొట్టేయండి నేను. నువ్వు నెమ్మదిగా మారుతా, ఐ టేక్ టైం. అప్పుడప్పుడు దేవుడు 40, 50, 60 ఏళ్ళు కూడా వెయిట్ చేస్తాడు. అబ్రహాం గురించి 25 ఏళ్ళు, 30 ఏళ్ళు, 40 ఏళ్ళు వెయిట్ చేశాడు. God will supply my needs, he will give it to you. వీడు ఇవ్వలేదు, వీడు తిడదాం, మోసం చేద్దాం, లంచం చేద్దాం, డబ్బులు ఎలా సంపాదిద్దాం, ఇది చేద్దాం, ఇలా చేద్దాం, అన్టాచర్ చేద్దాం, ఇలా అనుకోకుండా నువ్వు ఊహిస్తున్నావు అనుకో, నా దేవుడు నాకు అడుగు వాటికంటే వేస్తాడు. చాలు, నీ తలంపులు, ఊహల ద్వారా నువ్వు సమృద్ధిని పొందుకుందువుగా. చదవమ్మా 2 కొరింథీయులు 2 Corinthians 10:5. మేము వితర్కములను, దేవుని గూర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు చెరపట్టి. ప్రతి ఆలోచన అనండి క్రీస్తుకు చెరపట్టాలంట. ప్రభువా ఇది నీ చిత్తమా? ఇమాజినేషన్, ఐ వాంట్ టు డూ దిస్. నో ఇస్ ఇట్ యువర్ విల్? ఇంగ్లీష్ చూడండి. కాస్టింగ్ డౌన్ ఇమాజినేషన్ ఎవ్రీ హై థింగ్ దట్ ఎగ్జాల్టెత్ ఇట్సెల్ఫ్ అగైన్స్ట్ ద నాలెడ్జ్ ఆఫ్ గాడ్ అండ్ బ్రింగింగ్ ఇంటు క్యాప్టివిటీ ఎవ్రీ థాట్. So God is telling, I am connected to your thoughts and imaginations. Somebody is casting down those stuff. That's the key. ఈ ఒక్క మెసేజ్ ద్వారా చాలా మంది మీ జీవితాలు మార్చేసుకుందరు గాక. This one message can change your life forever and ever and ever. You can take down some giants. Imagination. If you can imagine you can be a blessing to the city,
period. If you can imagine a blessing to this nation, period. If you can imagine for the globe, నువ్వేం తలంచుకుంటున్నావు? You can be limited or become unlimited by your imaginations and thoughts. Every thought is connected and every imagination is connected. అందరూ చెప్పండి, నా ప్రతి తలంపు, నా ప్రతి ఊహకి ఏదో కార్యం జరుగుతుంది. గాడ్ ఈస్ మానిటరింగ్, ఐదర్ ద ఈవిల్ విల్ మానిటర్. అంటే మనకిచ్చే దాన్ని ఈ వాక్యానుసారంగా ఉంటే మహిమ నుంచి అధిక మహిమకి వెళ్ళిపోదు కాక. వస్తాయి నెగిటివిటీ, దెర్ ఇస్ ఎ డెవల్. వీఆర్ బార్న్ ఇన్ సెన్. దాన్ని క్యాప్టివిటీ, దాన్ని పట్టుకో. నో యూ షుడ్ ఆల్వేస్ కీప్ టెల్లింగ్ నో టు యువర్ సెల్ఫ్. పక్కన చెప్పు, రోజు ఈ వాక్యం ద్వారా చాలాసార్లు నీ తలంపులు నువ్వే ఆపుకోవాలనండి. క్యాప్టివిటీ, ఎవ్రీ థాట్ అండ్ ఎవ్రీ ఇమేజ్. ఈ తలంపు బాగుంది, ఇది వాక్యానుసారంగా ఉంది, ఐ విల్ రిలీజ్ ఇట్. ఇది వాక్యానుసారంగా ఉంది, దీన్ని నేను విడుదల చేస్తా. సో లోకానికి వెలుగు ఏది కాదు, మనమే. యు సీ దట్ నౌ. గాడ్ వాంట్ టు ప్రమోట్ యూ బేస్డ్ ఆన్ యువర్ థాట్స్ అండ్ ఇమాజినేషన్స్. ఈ రోజు నుంచి మీ తలంపులను, మీ ఊహలను మీరు ట్రైనింగ్ వాక్యానుసారంగా ట్రైన్ చేసుకొందురు గాక. లిఫ్ట్ యువర్ హ్యాండ్స్ అండ్ ప్రే. నజరేయుడైన యేసయ్యా, నా సైనస్ షుడ్ స్టాప్, మై క్యాన్సర్ షుడ్ స్టాప్. వాట్ ఈస్ యువర్ డ్రీమ్? నా కొడుకు ఎలా కావాలా, నా కూతురు ఎలా కావాలా, నాకు ఇది కావాలా. ద లార్డ్ విల్ రిలీజ్ యూ. హీ ఈస్ రెడీ. ఇమాజినేషన్. Lord Jesus, for somebody it is a new beginning, new royal beginning, new job, new marriage, new dream, new business, new country, new vision, new ministry, new mission. Lord, release your children, bless them. నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్.